హాయ్ అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఛానల్ పెట్టిన తర్వాత నేను ఫస్ట్ ఉదయాన్నే షూట్ చేసిన వీడియో అండి ఇది. ఎందుకంటే నాలాంటి హడావడి అమ్మలకి అందరికీ ఈ వీడియో పనికొస్తుందని నేను చేస్తున్నాను. ఎందుకంటే లేట్ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి, టిఫిన్కి మళ్ళీ లంచ్లోకి అన్నీ చేసి పెట్టాలి కదా. అలా కాకుండా ఒకేసారి ఒకటే పెట్టేయాలంటే ఇలాగ హెల్తీగా ఉంటుంది, మంచిది, పిల్లలకు కూడా మంచిది, మనకు కూడా మంచిది. ఇలా పొంగల్ చేసి పెడితే ఇదేంటంటే గోధుమ రవ్వతో చేస్తున్నాను నేను పొంగల్. అందరూ బియ్యంతో వాటితో చేస్తారు కదా. నేను ఆల్రెడీగా ఒక వీడియో పెట్టానండి, కొర్రలతో చేసింది. కొర్రలతో చేస్తాను. మళ్ళీ ఇలాగా మనం బన్సీ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వ దొడ్డుగా ఉంటుంది, దాంతో ఉప్మా చేసుకుంటాం కదా. ఉప్మా కంటే ఇలా పొంగల్లా చేసుకుంటే లంచ్కి బాగుంటుంది, పిల్లలకు పెట్టడానికి, తర్వాత మనం తినడానికి టిఫిన్లోకి బాగుంటుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుందేమో, నా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో తీసి పెడతానండి. ఉదయాన్నే కొంచెం హడావడిగా ఉంది, ఎందుకంటే మా బాబుకి ఉదయాన్నే 7:30కి బస్సు వచ్చేస్తుంది. అప్పటికి నేను టిఫిన్ చేసి పెట్టాలి, లంచ్లోకి కూర అన్నం అన్నీ చేసి పెట్టాలి. ఈరోజైతే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మాకు కొంచెం వాటర్ వస్తుంది అనమాట, రోజు తప్పించి రోజు. ఈ రోజైతే వాటర్ వచ్చిందని వాటర్ పట్టుకొని వచ్చేటప్పటికి నాకు లేట్ అయిపోయింది. ఇంకా టిఫిను, కూర, అన్నం ఇవన్నీ వండేటప్పటికి టైం పడుతుందని ఇలా పొంగల్లా చేసేస్తాను. ఈ దొడ్డు గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో మీకు కూడా ఉపయోగపడితే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, మనకి ఆరోగ్యపరంగా మంచిది. ఇంకా డైట్ అది చేస్తా అంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది. ఉపవాసాలు ఇక వచ్చేవి అన్నీ, పూజలు అవి చేస్తాం కదా, శ్రావణ మాసం అన్నీ ఉంటాయి కదా. మనం ఉదయం పూట ఉపవాసాలు అవి ఉంటాం కదా, ఉపవాసాలు అవి ఉండేటప్పుడు ఇలాగ గోధుమ రవ్వతో నైట్ తింటాం కదా, ఏదైనా లైట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినాం కదా, అందుకని ఇలాంటిగా పొంగల్ అది చేసుకుంటే ఇందులో ఉల్లిపాయలు వేయక్కర్లేదు, ఎల్లిపాయలు వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇలాగ ఉపవాసాలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందుకని ఉదయాన్నే నేను చేసి పెడతాను. గోధుమ రవ్వ తీసుకున్నాను కదా, 1 గ్లాసున్నర తీసుకున్నాను నేను. 1 గ్లాసున్నర గోధుమ రవ్వకి నేను 1 గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను. అవి వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని రెండును సరిపడినంత నీళ్ళు పోసుకున్నాను. నేను నా చెంబుతోని లీటర్ చెంబుకి నేను లీటరు 1 టీ గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. కొంచెం ఒక 10-15 మిరియాలు వేసుకోవాలి. పొంగల్లో కల్లా మిరియాలు వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. మిరియాలు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు వేసుకొని కుక్కర్లో కుక్కర్లో పెట్టాం కదా, ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. దానికైతే అన్నంతో పొంగల్ చేస్తాం కదా, కారం పొంగలి, దానికైతే ఒక 4 విజిల్స్ రావాలి. దీనికైతే 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. నేను 2 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకున్నాను. ఆ లోపు అది విజిల్ వచ్చేలోపు మనం కొన్ని పచ్చిమిరపకాయలు పోపులోని పచ్చిమిరపకాయలు, అల్లం పోపు పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక పక్కనైతే నేను గ్రీన్ టీ చేసుకుంటాం, మేము ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతామండి. మా ఆయనకైతే ఉదయాన్నే గ్రీన్ టీ ఇచ్చేయాలి, అందుకని గ్రీన్ టీ ఒక పక్క, ఈ పొంగల్ ఒక పక్క చేస్తున్నాను. ఇవ్వండి 2 విజిల్స్ వచ్చేసినాయి కదా, ఆపేసినాయి. ఇప్పుడు గ్రీన్ టీ ఇచ్చేసుకుంది. వర్షాలకి నా స్టవ్ దగ్గర ఉన్న కర్చీపులన్నీ పాడైపోయినాయి, ఆ ఉతికి ఆరబెట్టిన ఇంకా ఆరలేదు, అందుకే నా ఉన్న నైట్ చింపేసి దాన్నే వాడుకుంటున్నాను, ఏమనుకోకండి. ఇగోండి గ్రీన్ టీలో నేనేం గ్రీన్ టీ ఆకులను కొంచెం అల్లం చెదకొట్టేసి ఇస్తానండి. కొంచెం నిమ్మకాయ 4 చుక్కలు పిండేసి ఇస్తాను. మా పాప కూడా తాగుతాననింది, దానికి కూడా ఇస్తున్నాను. నేను కూడా వంట అంతా అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని తాగుతాను. నాకు ఆడవడిగా తాగబుద్ది కాదు. వీళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పొంగలు అయిపోయింది కదా, దీనికి పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పొంగల్కి గ్రీన్ టీ చాలా మంచిదండి, పొట్టలో కొవ్వది చేరనవదంట, పొట్ట తగ్గుతుందంట. అందుకనేసి గ్రీన్ టీ, ఇంకా ఉదయాన్నే టీలు కాఫీలు ఏం లేవు, గ్రీన్ టీ తాగేస్తాం మేము. అంటే ఉదయాన్నే కాదు, ఇంకెప్పుడు తాగం, ఎప్పుడో తాగాలనిపించితే ఒక పాల ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ తాగుతాం, ఎప్పుడో అంతే. ఇగోండి పోపుకి అయితే నేను ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు చిటపట్లాడినాక నా దగ్గర నల్లది మినప్పప్పు ఉన్నదండి, అది వేసుకుంటున్నాను. మా ఊరి నుంచి తెచ్చుకున్నాను, అదే వేసుకుంటున్నాను. ఆ పోపు మినప్పప్పు, ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి బాగా వేగినాక అల్లం, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందాం అండి. ఇవ్వండి అల్లం వేసుకుంటాం కదా పోపులో. ఇది నిజానికి నెయ్యితో పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నా దగ్గర నెయ్యి లేక నేను నెయ్యితో పెట్టుకోవట్లేదు, కానీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, ఇందులో నేను కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను, కరివేపాకు, ఎల్లిపాయలు,
ఎల్లిపాయలు కాదు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగినాక జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే జీడిపప్పు ముందే వేసామనుకుంటే అది మాడినట్లు అవుతుంది, మనం తింటుంటే చేదు వస్తుంది. అందుకనే ఇవి కొంచెం వేగినాక జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు పొంగల్లోకి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి కుక్కర్ దించుకున్నాం కదా, దాని మూత తీసుకుందాం అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండాను. ఇదిగోండి, ఇది శుభ్రంగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాకలా పెట్టాను కదా పొంగల్, ఇప్పుడు ఎలా ఉడికిందో చూడండి. ఇది చిన్న చిన్న రవ్వ కదండి, అది పెసరు వచ్చేటప్పుడు అందులోకి వెళ్ళి వచ్చేసింది మొత్తం. ఇగోండి, మొత్తం ఎంత బాగా ఉడికింది కదా. కానీ ఇంకోటి నేను పొంగల్ చేసేటప్పుడు ఇంకోటి ఏంటి చెప్తానంటే, పక్కనే వేడి నీళ్ళు అయితే మరిగించుకోండి. మనం పోసిన నీళ్ళు సరిపోదు, అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా పొంగల్కి గట్టిగా అయిపోతే ముద్దలాగా అయిపోతే తినబుద్ది కాదు. ఎప్పుడైనా జారినట్టు జావలాగా ఉంటే అది బాగా తినాలనిపిస్తుంది. అది వేడి వేడిగా తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఉదయం పూట ఇలా చేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది. చూసారా, స్మెల్ అయితే భలే వస్తుంది. మనం పొంగల్ తీసుకున్నాం కదా, సరిపడినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ఇవ్వండి గాబరాగా. ఎందుకంటే మా బాబుకి స్కూల్ బస్సు వచ్చేస్తుంది, అందుకే ఆడికి టిఫిన్ పెట్టేసి బాక్స్ సర్దేస్తున్నాను. బాక్స్ సర్దడం అది తీయలేదురండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి.